నక్సలైట్లకి చెక్ పెట్టే సందర్భంలో కీలకమైనటువంటి ప్రగతి సాధించిన మన దళాలు. ఈ విషయం మీద చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కర్రెగొట్టల ప్రాంతం దట్టమైన అడవులు, కొండలతో నిండిన 60 కిలోమీటర్ల పొడవు, 5 నుంచి 20 కిలోమీటర్ల వెడల్పు కలిగినటువంటి భూభాగం. ఇది సుమారు 1200 చదరపు కిలోమీటర్లు. దశాబ్దాలకి ఇది మావోయిస్టుల కంచుకోట. ఈ ప్రాంతం వాళ్ళు సురక్షిత దుర్భేద్య స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో నక్సలైట్ల శిక్షణ, వ్యూహ రూపకల్పన, ఆయుధ తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పోలీసు బలగాలు కానీ అధికారులు కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళి సురక్షితంగా తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దేశంలో నక్సలిజమే పెద్ద శాంతి భద్రతల సమస్య అని ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రులు చిదంబరం మరియు సుశీల్ షిండే పలుమార్లు ప్రకటించి గట్టి చర్యలు తీసుకున్నారు. కానీ యూపీఏ 1 ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీల మీద ఆధారపడడంతో నక్సల్స్ మీద చర్యలు పెద్దగా తీసుకోలేకపోయారు. కానీ యూపీఏ 2లో కొంచెం గట్టి చర్యలు తీసుకున్నారు. పలువురు నక్సల్స్ ఎన్కౌంటర్లో మరణించారు. పలువురు అర్బన్ నక్సల్స్ అయిన వరవరరావు గద్దర్ వంటి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు కూడా చేశారు. అయినా కాంగ్రెస్లో రాహుల్ వంటి వారు పరోక్షంగా అర్బన్ నక్సల్తో సంబంధాలు నేర్పారు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్య మీద మరింత దృష్టి పెట్టి